హరి ఓం. గరుడ పురాణం తర్వాయి భాగంలో పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. ఏమనంటే, శ్రీ మహావిష్ణు పరమాత్మ మనకి భూలోకంలో ఆ ఆత్మ ప్రయాణం చేస్తున్న తర్వాత పుణ్యాత్ములు ఏ లోకానికి వెడతారు, పాపాత్ములు ఏ లోకానికి వెడతారు, ఆ వెళ్ళే క్రమాన్ని ఒక్కసారి వివరించవలసిందిగా పక్షిరాజు కోరగా శ్రీ మహావిష్ణువు చెప్తాడు. మనిషి తన జీవితంలో సత్యనిష్టతోనూ ధర్మ మార్గంతోనూ పుణ్యకర్మలతోనూ నడిచినప్పుడు మరణానంతరము ఆ ఒక్క జీవి అతని ఆత్మ భూలోకాన్ని వదిలిపెట్టి వేరే లోకాల వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఈ లోకాలను భౌతిక శరీరంతో కాకుండా సూక్ష్మ శరీరంతో ఆ యొక్క లోకాలు దాటుతున్నప్పుడు పడే బాధలు యాతనలను తగిన పుణ్యకర్మలు చేసిన వారు మంచి మార్గం గుండాను, పాపకర్మలు చేసిన వారు నరక కూపానికి అత్యంత బాధాకరమైన బాధలతో ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్తారు. ముందుగా పితృలోకాన్ని దాటుతాడు సూక్ష్మ శరీరంతో ఆ యొక్క జీవి. పితృలోకము అంటే ఒక మధ్యస్థ స్థానం అన్నమాట. సాధారణంగా శ్రాద్ధ కర్మలు చేసిన వారి యొక్క పితృదేవతలు ఈ లోకంలో నివాసం ఉంటారు. అయితే ధర్మబద్ధంగా కుటుంబ పరిరక్షణ చేసిన వారు, దాతృత్వం కలిగిన వారు తపస్సు చేత ఈ లోకంలో స్థిరత్వాన్ని పొందుతారు. 13వ రోజు చేసిన సపిండీకరణ కర్మతో ఆత్మ ఈ లోకానికి చేరుతుంది. తరువాత ఇది మోక్షానికి ముందు దశ అని చెప్పవచ్చు పక్షిరాజా అని చెప్పాడు. తరువాత ఇంద్రలోకము, స్వర్గలోకము. ఇది ఇంద్రుని అధికారంలో ఉండేటటువంటి ఈ లోకానికి భూమిలో అంటే భూలోకానికి మించినటువంటి భోగముల యొక్క ప్రపంచం అన్నమాట. భూలోకంలో అనుభవించినటువంటి భోగలాలసలకు మించినటువంటి భోగాలు, సుఖాలు, సంతోషాలు ఈ లోకంలో అనుభవించవచ్చు. అయితే పుణ్యం చేసిన వారు, యజ్ఞకర్తలు, వ్రతాలు, వేద పారాయణలు చేసిన వారు, సత్యవాదులు, అన్నదాతలు, గోదానము, భూదానము, హిరణ్యదానము చేసిన వారు దీనికి పాలకులవుతారు. అనగా ఈ లోకానికి పాలకులవుతారు పక్షిరాజా. పుణ్యకర్మ ఫలంగా తగ్గిన తరువాత అంటే ఈ జీవి చేసుకున్న పుణ్యము తరిగిపోయినంత కాలము ఇక్కడ ఉంటారు. ఎప్పుడైతే ఆ పుణ్యకర్మ తగ్గిపోయినదో మళ్ళీ పునర్జన్మకు భూలోకానికి వెడతారు అని వివరించాడు. తదుపరి లోకము చంద్రలోకము అనగా సోమలోకము. ఈ లోకము చంద్రుని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. ఈ లోకము చాలా శాంతంగా ప్రశాంతమైనదిగా ఉంటుంది. దీన్ని సాధించేవారు అంటే ఈ లోకానికి రావాలి అని అనుకున్నవారు ఎవరయ్యా అంటే తపస్సు చేతను, దానము చేతను, శుభ ఆచారాలను చేతను ఎవరైతే సంస్కార ధర్మాలు చేస్తూ ఉంటారో వారు ఈ లోకాల్లో నిర్విరామంగా శాంతియుతంగా ఉండబోతారు పక్షిరాజా అని విన్నవిస్తూ, గురుభక్తితో జీవించిన వారు ఈ లోకాల్లోకి అందుబాటులోకి అంటే ఈ లోకాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరాతీతమైనవి శుభమైన తత్వస్వరూపులై ఈ లోకంలో నివసిస్తారు. వారి యొక్క పుణ్యకర్మలు తీరినంత కాలము. తదుపరి లోకము సూర్యలోకము. ఈ లోకము తేజస్సుతో కూడినటువంటిది. సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉండే లోకము. దీనిని ఎవరు సాధిస్తారయ్యా అంటే బ్రహ్మచర్య నిష్టలు పాటించేవారు, ఆత్మ నియమంతో స్థిరంగా ఉన్నటువంటి వారు, వేదాధ్యయనం చేసిన వారు, గురుకుల విద్యలో పునీతులైన వారు ఈ లోకంలో స్థానాన్ని పొందుతారు అంటూ ఇది గాఢమైన జ్ఞానమయ లోకము అని చెబుతూ మరి ఒక లోకము మహర్లోకము. ఈ లోకము పుణ్యకాలాలలో అంటే పుణ్యలోకాలలో అంటే మరింత ఉన్నతమైనదిగా పరిగణించబడే లోకము. దీనిని మహర్లోకము అంటారు. అయితే దీనిలో
ఎవరయ్యా నివసిస్తారు అంటే మహర్షులు నివసిస్తారన్నమాట. దీన్ని సాధించాలంటే నిరంతర ధ్యానము, తపస్సు, స్వార్థ శూన్యత అనగా స్వార్థం లేని మనసు కలవారైన వారు, సంయమనము, పరమ ధర్మాచరణను ఎవరైతే పాటిస్తారో వారు ఈ లోకంలో స్థానాన్ని పొందుతారు అని చెబుతూ తదుపరి లోకము జనోలోకము. ఈ లోకంలో బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి మహాత్ములు మరణచక్రానికి దూరంగా ఉన్న ఆత్మలకు ఉచితమైన స్థలము. అయితే ఇది భవద్వేషములు, రాగద్వేషములకు అతీతమైన లోకము, జన్మ మరణ చక్రాలకు దూరంగా ఉండేటటువంటి లోకము. దీన్ని సాధించేవారు ఎవరయ్యా అంటే గాయకులు, వేదాంతులు, నిష్కామకర్మను సేవించిన వారు ఈ లోకానికి అర్హులు పక్షిరాజా అని చెబుతూ మరొక లోకము తపోలోకము. ఈ లోకంలో సకల తపస్సు పరాకాష్ఠ చెందిన వారు తపోలోకంలో నివసిస్తారు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాశ్చర్యాలకు విజయం అంటే అతీతులైన వారు, విజయం సాధించిన వారు ఈ లోకంలో ఉండేందుకు అర్హులు కలిగిన వారు. వారు మహర్షులు. ఇది సాధించడానికి జన్మ జన్మల యొక్క సాధన అవసరము. ఇక్కడకు చేరిన ఆత్మ తిరిగి జన్మము ఎత్తదు. ఇది మోక్షం పూర్తిగా కలగదు, కానీ తిరిగి జన్మ ఎత్తే అవకాశమైతే పొందదు అని చెబుతూ మరి ఒక లోకము సత్యలోకము అనగా బ్రహ్మలోకము. ఇది బ్రహ్మదేవుని యొక్క ఆస్థానము, స్థానము కూడా. బ్రహ్మజ్ఞానము పొందిన వారు ముక్తి కోరి ఏ ప్రాణి అయితే ముక్తి కోసము తపిస్తుందో ఆ ప్రాణి ధ్యాన నిష్టతో ముక్తి కోసము జీవించేవారు, ధ్యానంలో నిమగ్నమైనటువంటి వారు, పరమ పురుషుని యొక్క సాక్షాత్కారాన్ని పొందినవారు ఈ లోకంలో స్థిరత్వాన్ని పొందుతారు. దీంతోపాటు ఇది త్రిలోకాలకు అతీతమైన ఎత్తైన స్థానము. సత్యలోకంలో ముక్తి పొందే ఆత్మలు స్థిరంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది పక్షిరాజా అని చెబుతూ ముక్తి వైపు ఏ లోకాలకు వెళ్ళాలి అనే సంశయాన్ని గరుత్మంతుడికి, పక్షిరాజుకి విన్నవిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. అయితే ఆ లోకాలు ఏమిటయ్యా అంటే ఇంద్రలోకము, చంద్రలోకము, సూర్యలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, పరమపదము అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠము. ఈ మార్గము పుణ్యాత్ములకు అర్థమైనంత మాత్రాన మాత్రమే సాగుతూ ఉంటుంది. అలా అని చెప్పగానే గరుత్మంతుడు పక్షిరాజు మరి ఒక ప్రశ్నను అడుగుతాడు. మహాత్మా, శ్రేష్టమైన పుణ్యాలు ఏమిటి? ఏ లోకానికి తీసుకువెళ్తాయి అంటే మానవుడు ఏ పుణ్యం చేస్తే, ఏ కార్యం చేస్తే, ఏ కర్మను చేస్తే పుణ్యలోకాలకి వెళతాడు, సెలవివ్వాల్సింది శ్రీ మహావిష్ణువు అని చెప్పగానే మహావిష్ణువు గరుత్మంతుడికి చెబుతున్నాడు, గోదానము, అన్నదానము చేస్తే స్వర్గలోక ప్రాప్తి, వేదాధ్యాయనము, బ్రహ్మచర్యము చేస్తే సూర్యలోక ప్రాప్తి, తపస్సు, ధ్యానము చేసినటువంటి నిష్ఠాగరిష్ఠులకు మహర్తపోలోకాలు ప్రాప్తిస్తాయి. భగవద్భక్తి, పరమజ్ఞానము పొందిన వారు సత్యలోకము లేదా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దయ, క్షమ, అహింస, పరజీవుల యందు ప్రేమ, అనురాగము కలిగిన వారు పితృలోకము, ఇంద్రలోకములో స్థిరముగా ఉంటారు. దీంతోపాటు ఈ సందేహాలు చెప్తున్నప్పుడు, సందేహ నివృత్తి చెప్తున్నప్పుడు పక్షిరాజు అడుగుతాడు, యమలోకానికి బయలుదేరిన ప్రేతాత్మ దారిలో దుర్గమములు, బాధలు, ప్రేత యాతనలు ఎలా అనుభవిస్తుంది? దానికి రెండవ దశ ఏమిటి ఉంటుంది అని శ్రీ మహావిష్ణువుని తెలియజేయవలసిందిగా గరుత్మంతుడు
మహావిష్ణువుని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలో భాగంగా గరుత్మంతుడు ఏమని సెలవిచ్చాడయ్యా అంటే, ప్రేతాత్మ యాతన ఎంతకాలము, దారిలో ఎటువంటి స్థితులు ఉంటాయి, ఆ ఆత్మ ఎలాంటి శరీరంతో ప్రయాణం చేస్తుంది, ఎవరు దాన్ని లాక్కు వెళ్తారు, ఈ ప్రశ్నలకు సమాధానంగా చెప్పమని గరుత్మంతుడు పక్షిరాజుని వివరంగా కోరతాడు. ఈ భాగంతో ఈ సమాప్తమయ్యింది. తరువాయి భాగంలో శ్రీ మహావిష్ణువు పక్షిరాజుకు ఏమని సెలవిచ్చాడు, ఎవరు తీసుకువెళ్తారు, ఏ శరీరంతో ఈ ఆత్మ ప్రయాణం చేస్తుంది అనేవి సవివరంగా తెలుసుకుందాము. నమస్తే. హరి ఓం.